హైదరాబాద్ అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ల్యాండ్మార్క్ హోటల్ యజమాని కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులు రామ్రాజ్, మాధవి, శశాంక్గా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీస్ ని పోస్టుమార్టంకి తరలించారు. ముందు భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నారు రామ్రాజ్ కుమారుడు శశాంక్ చేయి కోసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్టుగా రామ్రాజ్ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఆస్తులు మొత్తం తన కూతురుకేనంటూ వీలునామా రాశారు. కొంపల్లిలో ఉంటున్న రామ్రాజ్ కూతురు అమూల్యకి ఇవన్నీ చెందుతాయని అందులో పేర్కొన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. రామ్రాజ్ కూతురు ఏదైనా కోణంలో అనుమానం వ్యక్తం చేస్తే ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు పోలీసులు. ప్రిలిమినరీ మనకేం తెలుస్తుంది అంటే ఇద్దరు హ్యాంగింగ్లో చనిపోయారు. ఒకరు అంటే లేడీ ఒకరు బెడ్ మీద మనకి దొరికారు. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ సస్పెక్టింగ్ ఎనీథింగ్. ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. అదిలో ఏం రాసింది అది కూడా మేము వెరిఫై చేస్తాము. బాడీస్ని కూడా మేము హాస్పిటల్కి పంపించాము ఫర్ పోస్ట్ మార్టం. వెరిఫై చేస్తున్నాము. జస్ట్ సేమ్ కొన్ని డెట్స్ ఉన్నాయి, సో ఫైనాన్షియల్ లాసెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ విల్ వెరిఫై ఇన్ ఆల్ యాంగిల్స్. వాళ్ళ డాటర్కి కూడా ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు. ఆమె ఏదైనా అనుమానం చేస్తే అది ఆ యాంగిల్లో కూడా మేము వెరిఫై చేస్తామండి. కొంపల్లిలో ఉంటారండి. అంటే వాళ్ళందరూ బిజినెస్లో ఉన్నారు. బోత్ ఫాదర్ అండ్ సన్. ఫాదర్ రామ్రాజ్ అని పేరు, సన్ శశాంక్ రాజ్ అని. వాళ్ళందరూ బిజినెస్లో ఉన్నారు. ఇక్కడ దగ్గర హోటల్ కూడా ఉంది. సో ఏదో ఫైనాన్షియల్ లాసెస్ అని అబ్బాయి రాసినారు ఒక సూసైడ్ నోట్లో. బట్ విల్ వెరిఫై అండి. ల్యాండ్మార్క్ హోటల్ యజమాని కుటుంబం మృతిపై రామ్రాజ్ అన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు పెద్ద సమస్యలు ఏమీ కావని, తమది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పుకొచ్చారు. సూసైడ్ అసలు ఎందుకు చేసుకున్నారో, అసలు ఏం జరిగిందో కూడా తెలియటం లేదని అనుమానం వ్యక్తం చేశారు. చాలా పెద్ద ఫ్యామిలీ, అందరి దగ్గర డబ్బులు ఉండే. ఇది చాలా పెద్ద సెటిల్మెంట్ కాదు మాకు, ట్రూలీ కాదు, అసలు కాదు. వాడు వారింటినే ఉంటాడు. వాడు ఉంటాడా? ఇద్దరు తండ్రి కొడుకు ఒక దగ్గరే ఉంటారు. ఆడవర్సారు, చాలా ఆడవర్సారు. ఎంతో ఇది అర్థమైతలేదు. నిజమా అర్థమైతలేదు మాకు. ఇది చాలా పెద్ద డెసిషన్ కూడా కాదమ్మా. మేము అందరం వెల్ సెటిల్డ్ ఉన్నాము. ఇదేం పెద్ద కష్టం కాదు మాకు, కాదు అసలు. ఇదేందో అర్థమైతలేదు. వాళ్ళు ఏం చేసుకున్నారో, అది ప్రెస్టేజ్ ఇష్యూనో పాపం కోసనో తెలియట్లేదమ్మా నాకు.